అందరి ఊహకి అందదు. 1000,00,00,000 బడ్జెట్ ఇచ్చినా ఒక దర్శకుడు ఇట్లాంటి సినిమా చేయలేడు. దానికి లోపల నుంచి పుట్టాలి. జన్మ సంస్కారానికి తోడు జీవితంలో తపించాలి ఒక కళ కోసం. అలా కళ కోసం తపించి, ఆ నరసింహస్వామి కథని ఆస్వాదించి, భారతీయ పురాణ కథల్ని, ఇతిహాసాల కథల్ని బాగా అర్థం చేసుకుని తీసినటువంటి సినిమా ఇది. నరసింహస్వామి ఫైట్ ఉంటుంది. అటువంటి ఫైట్ మనం ఎక్కడా చూడమండి. 'ఎంటర్ ది డ్రాగన్‌లో' చూసినటువంటి ఫైట్స్ మనందరి హృదయాల్లో ఉన్నాయి. పెద్దవాళ్ళు గాని, ఇవాళ ఈ తరం వాళ్ళు గాని, ఆ ఫైట్స్ వాటి వ్యవహారం వేరు. ఈ ఫైట్స్‌లో ఇవన్నీ గూడా భూమి మీద జరిగేటువంటి ఫైట్స్ అవన్నీ మిగతా సినిమాల్లో. ఇది అలా కాదు. ఇది లోకాతీతమైనటువంటి శక్తి, లోకాలను జయించేటువంటి శక్తి. ఆ రెండిటి మధ్యన ఉండేటువంటి ఆ హీరో, ఆ విలన్. వాటి మధ్యన ఉన్నటువంటి ఆ ఫైట్‌ని ఆయన తీశాడండి. జ్వాలా నరసింహుడుగా ఎలా చేసి ఫైట్ చేశాడు. యోగ నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు. యోగ నరసింహుడు అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండీకి పక్కన ఉంటుంది. చందనం అది అరగదీస్తుంటారు మనందరికీ తెలుస్తుంది ఆ విషయం. ఆ